చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఎప్పుడంటే అంటే ఆ డిఫరెన్షియేషన్ ఎప్పుడొచ్చిందంటే బేస్డ్ ఆన్ ద కాస్టింగ్. బట్ రిజల్ట్ విషయంలో ఎప్పుడు కూడా చిన్న సినిమా, ఎప్పుడు పెద్ద యాహ్! సినిమా యాహ్! అనేది యాహ్! లేదు. యాహ్! యాహ్! సో సీ ఒక కంటెంట్ బాగుండి దాన్ని ప్రాపర్‌గా పబ్లిసిటీ చేయగలిగితే నథింగ్ ఈస్ స్మాల్. నథింగ్ Yeah. నథింగ్. అండ్ ఆడియన్స్ కూడా అలా చూడట్లే. ఈక్వల్ పార్ట్స్. అలా చూడట్లే. కంటెంట్ కూడా ఆ బాగుండాలి. ఎక్స్‌పీరియన్స్ థియేటర్‌లోనే ఎక్స్‌పీరియన్స్ చేయాలనే ఫీలింగ్ ఒక్కసారి వర్డ్ ఆఫ్ మౌత్ వెళ్ళిపోయిందంటే ఈ థియేటర్‌లో మిస్ కొన్ని మంది ఇప్పటికీ మెసేజ్ పెడుతున్నారు. సారీ ఫర్ మిస్సింగ్ అవుట్ 35 థియేటర్ అని. వి డిడ్ంట్ నో అని కొన్ని మంది లైక్ Yeah. స్మాలర్ సెక్షన్. బట్ యా అదే అంటే ఒక సినిమాని ప్రాపర్‌గా ప్రమోట్ చేయగలిగితే ఇట్స్ నెవర్ ఏ స్మాల్ మూవీ ఆర్ బిగ్ Yeah. మూవీ. అసలు ఇప్పుడు ఆ భేదాలు అనేవి లేవు ఇప్పుడు. కరెక్ట్. ఎవ్రీథింగ్ ఈస్ ఎ మూవీ. అప్పుడప్పుడు Yeah. ఒక చిన్న కన్ఫ్యూజన్ వస్తుంటది ఈ డిస్కషన్స్ లో. జనాలు ఇది అంటారు అది అంటారు. బట్ ఇట్స్ క్లియర్ నౌ. లైక్ ఎవడి అంటే నాకు కూడా కొన్ని మంది బ్రో ఈ సినిమా చూసి ఒక్కసారి చెప్పండి ఇది వెళ్తదా అంటే నాకు తెలీదు, నీకు అనిపిస్తుందా వెళ్తదని, దెన్ యూ బీ స్ట్రాంగ్. దట్స్ వెన్ ఇట్ విల్ గో. అంటే బికాస్ నీకు అనిపించింది కదా, నువ్వు స్ట్రాంగ్ గా చేసావు కదా, ఒకటి అనుకుని చేసావు కదా. ఇట్స్ వెరీ హార్డ్ టు జడ్జ్ ఏది ఇప్పుడు ఎందుకు. ఇది యాక్చువల్ కన్విక్షన్. ఇది actual conviction. No. అంటే నేను ర్యాండమ్ గా ఇది వెళ్దు ఇదేమో చెప్పలేము అనేసే కన్నా యూ హ్యాడ్ సమ్ స్ట్రాంగ్. లేదు నీకే కన్విక్షన్ లేదంటే దెన్ ఓకే యువర్ క్లియర్, దెన్ యువర్ క్లూలెస్. లేదు నువ్వు ఒకటి నమ్మి చేసావు, అది నీకు ఎంతవరకు రీచ్ అయిందో తెలుసు. నౌ పుట్ ఇట్ అవుట్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ అ న్యూ థింగ్ ఇన్ ద మార్కెట్ ఆర్ లైక్ ఇన్ ద పీపుల్స్ వ్యూ. పబ్లిక్ లో పెడితే తెలుసు కదా అది ఎలా రెస్పాండ్ అవుతున్నదని. చిన్న పానీపూరి బండి దగ్గర కూడా ఆడి కార్లు లేదంటే రోల్స్ రాయ్ కార్లు కూడా ఉంటాయి. వాడి దగ్గర ఉన్న మ్యాజిక్ ఏంటో వాడికి తెలుసు.